హాయ్ హలో నేను దీపిక క్యాడ్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. ఈ వీడియోలో లెటర్స్ లెర్న్ శాలరీ స్టేట్మెంట్ ఎట్లా క్రియేట్ చేసేది, దట్ టు కన్సాలిడేటెడ్ శాలరీ స్టేట్మెంట్. అంటే మీ ఆఫీస్లో ఎన్ని జనాలు వర్క్ చేస్తున్నారు, వారిది ఓవరాల్ వాళ్ళకి టోటల్ శాలరీ ఎంత పే చేసిండారు, ఈచ్ అండ్ ఎవ్రీ పేడ్స్లో ఎన్ని డిడక్షన్స్ ఎన్ని అయింది, అర్నింగ్స్ ఏమి వాళ్ళది అనేదాన్ని కంప్లీట్గా ఒక శాలరీ స్టేట్మెంట్ అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డిఫరెంట్ ఎంప్లాయీ ఐడీస్ ఉంది. ఓకే, డిఫరెంట్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, దేర్ డెసిగ్నేషన్ అండ్ దేర్ బేసిక్ పే మీకు తెలిసే ఉంటాయి బికాజ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. దీన్ని మేము ఫార్ములా వేసి ఫైండ్ అవుట్ చేసేంత లేదు. డిఏ అంటే ఇట్ ఈస్ డియర్నెస్ అలయన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో 10% ఇస్తారంటే ఇంకో కంపెనీలో 15% ఇస్తారు, ఇంకో కంపెనీలో 12%, వెరాజ్ 6% కూడా ఉంటుంది. డిఏ బేస్డ్ ఆన్ బేసిక్ పే. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ బేసిక్ పే సెల్ అడ్రస్ ఆఫ్ బేసిక్ పే ఈజ్ D4 కదా, D4 ఇంటూ 10%. ఇది 10% ఉండాలన్నా ఏమీ లేదు, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పాలసీ, హెచ్ఆర్ పాలసీస్ పైన, శాలరీ స్లిప్ పాలసీస్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో డిపెండ్స్ చేంజెస్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. జస్ట్ నేను ఎగ్జాంపుల్ 10% వేసినాను, క్యాలిక్యులేషన్ చేసేది పర్సంటేజ్ ఇస్తే మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ ఇంటూ వాట్ ఎవర్ ద పర్సంటేజ్. ఓకే, హెచ్ఆర్ఏ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌస్ రెంట్ అలవెన్స్. హెచ్ఆర్ఏ ఈజ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేసి అగైన్ బేస్డ్ ఆన్ బేసిక్ పే కొంచెం అలవెన్స్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే ఇంటూ 15%. ఓకే, ఎంఏ ఈజ్ నథింగ్ బట్ మొబైల్ అలవెన్స్. మొబైల్ అలవెన్స్ ఇస్తారు, బేసిక్ పే ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 5%. దెన్ గ్రాస్ శాలరీ అంటే మీ టోటల్ శాలరీ. ఈడ నేను ట్రావెలింగ్ అలవెన్స్ మిస్ చేసినాను, ఐ నీడ్ టు యాడ్ ట్రావెలింగ్ అలవెన్స్, లేదా ఇంకా బోనస్, కన్వెన్స్ ఇదన్నీ నేను యాడ్ చేయాలి అంటే ఐ నీడ్ టు యాడ్ కాలమ్స్ కదా. ఇక్కడ నేను ఒక కాలమ్ని యాడ్ చేసుకోవాలి అంటే దీన్ని ఫుల్ కాపీ ఆపక పేస్ట్ చేసే బదులు ఇక్కడ ఒక కాలం కావాలా నాకు. ఏం చేస్తారంటే ఇన్సర్ట్లో పోయి షీట్ కాలమ్స్, లేదు కంట్రోల్+ ఇస్తే కూడా కంట్రోల్+ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ కాలం అంటే కాలం వస్తుంది, కంట్రోల్- డిలీట్ ఎంటర్ కాలం అంటే కాలం డిలీట్ అవుతుంది. సో నేను టీఏ లేదు టీఏ వేస్తాను. ఓకే, టీఏ అగైన్ బేసిక్ శాలరీ ఇంటూ 10%. బేసిక్ శాలరీ ఇస్ D4 ఇంటూ ఎంత 10% వేస్తున్నాను. గ్రాస్ శాలరీ అంటే ఏమి, ఓవరాల్ శాలరీ అంటే వాళ్ళది టోటల్ అర్నింగ్స్. ఇదన్నీ అర్నింగ్స్ కింద వస్తుంది. వాళ్ళది టోటల్ అర్నింగ్స్ ఏమి అనేదాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. పైన ఒక రో కావాలి నాకు అంటే అగైన్ కంట్రోల్+ ఎంటైర్ రో ఏమవుతుంది, పైన ఒక రో వస్తుంది. దీంట్లో సెలెక్ట్ చేసి మర్జ్ అండ్ సెంటర్ చేసి ఇక్కడ టోటల్ అర్నింగ్స్, లేదు అర్నింగ్స్ అనేసేస్తే మీకు ఆడ ఫుల్ అర్నింగ్సే ఉంటుంది. బికాజ్ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ అర్నింగ్స్ కింద వస్తుంది కదా. సో అక్కడ ఒక మీరు సబ్ హెడ్డింగ్స్ చేసుకోసము. వెరాజ్ గ్రాస్ శాలరీను సేర్ చేసుకోండి, మర్జ్ అండ్ సెంటర్, సో దట్ ఏమవుతుంది సెల్స్ మర్జ్ అవుతుంది. ఓకే, ఇదన్నీ అర్నింగ్స్ కింద వస్తుంది. వెరాజ్ డిడక్షన్ అంటే పిఎఫ్, ఈఎస్ఐ అండ్ టీడీఎస్. దీన్ని అగైన్ మర్జ్ అండ్ సెంటర్ చేసి మీరు డిడక్షన్స్ అని వేసుకోవచ్చు. డిడక్షన్స్. సో వాట్ ఈస్ గ్రాస్ శాలరీ? వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రాస్ శాలరీ. ఏమి గ్రాస్ శాలరీ అంటే టోటల్ శాలరీ, బేసిక్ పే ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ, ఎంఏ అండ్ టీఏ, ఆల్ ది టోటల్ ఆఫ్ యువర్ అర్నింగ్స్ ఈజ్ యువర్ గ్రాస్ శాలరీ. ఎట్లా చేస్తారంటే ఈక్వల్స్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఎంఏ ప్లస్ టీఏ ఇట్లనా చేయసము. లేదంటే ఆటో సమ్ ఈక్వల్స్ సమ్ బ్రాకెట్ ఓపెన్ డ్రాగ్ చేయండి, లేదు సెల్ అడ్రస్ కూడా వేసాం D5:H5, లేదంటే జస్ట్ గివ్ ఆల్ట్ ఈక్వల్స్, సింపుల్ ఆల్ట్ ఈక్వల్స్ అనేసి షార్ట్కట్కి ఇస్తే ఆటో సమ్ అవుతుంది, ఆల్ట్ ఈక్వల్స్. ఓకే, పిఎఫ్, ఈఎస్ఐ అండ్ టీడీఎస్ కమ్స్ అండర్ డిడక్షన్ కేటగిరీ. ఏమి డిడక్షన్ అంటే పిఎఫ్ ఈజ్ ఎ ప్రావిడెంట్ ఫండ్. మీరు 10% వేస్తే కంపెనీ 10% వేస్తే మీకు ప్రావిడెంట్ ఫండ్ అనేసి అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ ద కంపెనీ ఆర్ అట్ ద టైమ్ వెన్ యూ డిమాండ్ మీకు రిటర్న్ ఇస్తారు లంసమ్ అమౌంట్. సో పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. ఓకే, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ గ్రాస్ శాలరీ. ఎప్పుడు అంటే గ్రాస్ శాలరీ పైన క్యాలిక్యులేషన్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ ఈక్వల్స్ గ్రాస్ శాలరీ, లెట్ us take
10% అనేసి. సో గ్రాస్ శాలరీ పైన 10%. ఈఎస్ఐ కూడా అంతే సేమ్. ఈఎస్ఐ ఈజ్ లైక్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. హెల్త్ బెనిఫిట్స్కి మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అనేసి ఈఎస్ఐని డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేసి ఇట్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్. సో సేమ్ గ్రాస్ శాలరీ ఇంటూ 10%. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఎత్తుకుంటాను. టీడీఎస్ ఈజ్ వాట్? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ దేర్ ఎర్నింగ్స్ బేస్డ్ ఆన్ ద లా వాట్ ఎవర్ ద పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్లో డిడక్ట్ చేయాలి. ఐ విల్ టేక్ ఇయర్ 5% అనేసి. గ్రాస్ శాలరీ ఇంటూ 5%. సో టోటల్ డిడక్షన్ అంటే ఓన్లీ ద పిఎఫ్, ఈఎస్ఐ అండ్ టీడీఎస్ అదేనే డిడక్షన్లో వచ్చేది. సో ఈక్వల్స్ సమ్ బ్రాకెట్ ఓపెన్ ఫ్రమ్ J5 because PF starts from J5 till L5 because L5లో TDS ఎండ్ అవుతుంది. సో ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ ఫ్రమ్ వేర్ టు వేర్ వేసి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. నెట్ శాలరీ. వాట్ ఈజ్ నెట్ శాలరీ? ఇప్పుడు ఇది టోటల్ డిడక్షన్ అయింది, ఇది టోటల్ ఎర్నింగ్స్ అయింది కదా. నెట్ శాలరీ ఈజ్ నథింగ్ బట్ యువర్ టేక్ హోమ్ అనేసి కూడా చెప్పొచ్చు. వాట్ ఈజ్ యువర్ నెట్ అమౌంట్ అంటే గ్రాస్ శాలరీ మైనస్ టోటల్ డిడక్షన్. టోటల్ శాలరీ మైనస్ టోటల్ డిడక్షన్ ఈజ్ యువర్ నెట్ శాలరీ. ఓకే, ఇది మీకు టేక్ హోమ్ అమౌంట్. సో ఇప్పుడు ఒకరికి చేసేసి నేనేం చేసాము, యూ క్యాన్ డ్రాగ్ ఫర్ మల్టిపుల్ ఎంతనా ఉన్నాయి, యూ క్యాన్ జస్ట్ డ్రాగ్. ఓకే, ఒకటికి ఫార్ములా వేస్తే చాలు, నో నీడ్ ఆఫ్ ఫార్ములా ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఏమవుతుంది, మరి మీరు చేసేటప్పుడు యూ క్యాన్ గెట్ ద డీటెయిల్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఈ ఫార్ములాస్ తెలిసింటే ఏమవుతుంది, యూ క్యాన్ గెట్ ద ఈజీలీ ఆన్సర్. సో టోటల్ డిడక్షన్ అండ్ నెట్ శాలరీ టోటల్ సేమ్. ఇప్పుడు నాకు ఫార్ములా కావాలి, టోటల్ బేసిక్ పే ఎంత, ఐ క్యాన్ గివ్ ఆల్ట్ ఈక్వల్స్. సింపుల్ ఆల్ట్ ఈక్వల్స్ చేసేసి యూ క్యాన్ డ్రాగ్ లైక్ దిస్ ఆల్సో. సింపుల్ ఈజీ కదా. సో ఏమవుతుంది, ఆ రెస్పెక్టివ్ కాలమ్ది ఆన్సర్స్ ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ యూ క్యాన్ డూ కన్సాలిడేటెడ్ శాలరీ స్టేట్మెంట్ ఫర్ మంత్ whereas for year as well you can do. Okay, so thank you for watching the video and do subscribe our Cadness YouTube channel and press bell icon for more videos. Thank you.